పేపర్లో న్యూస్ ఏంటో కాకినాడ ఎన్టీఆర్ బీచ్ ఫెస్టివల్లో కలకల్లాడుతున్న కలరింగా. ఓహో, ఆ కలరింగ్ని కవర్ చేయలేక తంటాలు పడుతున్న యువతరమా? ఓహోహో, బాగానే ఉంది. ఇంకొకటి ఏంటి, కాకినాడ ఎన్టీఆర్ బీచ్ ఫెస్టివల్లో నేను లోకల్ ఆడియో ఫంక్షనా? అబ్బో, ఇదేదో కొత్తగా ఉంది. కానీ కాకినాడ కాజా పెడితేనే కానీ స్టేజ్ ఎక్కడ అంటుంది కీర్తి సురేష్. అది ఇది ఏమన్నా హీరోయిన్ గారు, మీరే కాజాలో ఉంటారు, మీకు కాజా ఎందుకంటే. కానీ కాకినాడ కాజా వాల్యూ ఇప్పుడు నాకు అర్థమైపోయింది. ఓకే, ఏమేవ్ ఎక్కడ చచ్చావా? ఏమండి, ఏంటి పండగ పూట ఏం చేసావు? షాపింగ్ చేసా. నీ పిండాకు షాపింగ్ కాదు, తినడానికి టిఫిన్ చేసావా? తినేసా. నువ్వు తినేయడం కాదే, నాకు పెట్టవా? నేను తిన్నాక ఏమైనా మిగులుతుందా నీకు పెట్టడానికి? నా కర్మే, నువ్వు ఒక రకం, నీ కొడుకు ఒక రకం. ఇంతకీ ఆ యాటిట్యూడ్ కదవా నా పుత్రరత్నం ఏడి? బయటికి వెళ్ళాడు. బయటికి వెళ్ళాడా? పండగ పూట బయటికి వెళ్ళాడేంటి? రే ఏంట్రా పండగ పూట ఉదయాన్నే బయటికి వెళ్ళావు? ఉదయాన్నే బయటికి వెళ్ళాను ఎదవా, రాత్రి వెళ్ళా. రాత్రి వెళ్ళావా? ఇప్పుడే వచ్చా. ఆహా, ఏంట్రా ఏదో వాసన వస్తుందేటి? నువ్వు సెంటు కొట్టుకున్నావు కదా, అదే స్మెల్ ఎక్కువ వస్తుంది. నోర్మి, నేను కొట్టుకున్న సెంటు కాదు, నువ్వు కొట్టిన మందు గురించి అడుగుతున్నాను. మందు కొట్టావా? నేను మందు కొట్టలేదు. కొట్టలేదా? బీరు కొట్టాను అంతే. బీరు కొట్టావా? బీరు కొట్టావండి, మీ ఊళ్ళో మొంగ కొట్టుకుంటారు బీరుతో. ఏంటి వాడు అలా మాట్లాడుతుంటే నువ్వేం మాట్లాడవంటే ఏదో ఒకటి మాట్లాడు. అంటే చిరంజీవి గారి సినిమా 150 సూపర్ హిట్ అంట. నేనేం చెప్పాను, నువ్వేం చెప్పావు? వాడి గురించి ఏదో చెప్పమంటే చిరంజీవి గారి సినిమా సూపర్ హిట్ అంటాడు. ఏదో ఒకటి మాట్లాడుతున్నావుగా. సరేలే, ఎరా ఇంటర్వ్యూకి వెళ్ళమన్నాను, వెళ్ళావా? వెళ్ళలేదు. ఎందుకు వెళ్ళావు? ఓడ కింద పనిచేయడం నాకు ఇష్టం లేదు. ఒకరి కింద పనిచేయడం నీకు ఇష్టం లేదా? బిజినెస్ అయ్యి నా కింద కూడా పనిచేయడం నాకు ఇష్టం లేదు. ఓరి నాయనో, అసలు ఏం చేస్తావురా? నాకు నచ్చితేనే చూస్తా, నచ్చితేనే చేస్తా, కాదని బంధం పెడితే కోస్తా. ఇది కోస్తావరా? ఇది కోస్తాయే, వెనకాల బీచ్ చూడు, ఇది కోస్తా. ఇంకేం కోస్తావు? ఏమిటి వాడు ఇష్టం వచ్చినట్టు వాడు మాట్లాడుతుంటే నువ్వేం మాట్లాడవేంటి? ఏమండి, బాలకృష్ణ గారి సినిమా శాతకర్ణి, అది కూడా సూపర్ డూపర్ హిట్ అంట. నా కర్మ కొద్ది దొరికేవే, నువ్వో రకం యాటిట్యూడ్, వాడో రకం యాటిట్యూడ్, ప్రాణాలు తోడేస్తున్నావు. రే ఈ మధ్య నీకు బాగా బలుపు పెరిగింది రోయ్. ఎంత పెరిగితే బలుపు అంటారు, ఎంత పెరిగితే చూపెట్ అంటారు, అంతకు మించి పెరిగితే యాటిట్యూడ్ అంటారు. అబ్బా సరే కానీ వెధవగలదు. కానీ నేను నీకు ఒక అమ్మాయిని చూశాను. నేను ఒక అమ్మాయిని చూశాను. నేను చూసిన అమ్మాయి బాగుంటుంది. నేను చూసిన అమ్మాయి ఇంకా బాగుంటుంది. ఆ అమ్మాయి యాంకర్ రా. సిటీకి ఎంతో మంది యాంకర్లు వస్తుంటారు, పోతూ ఉంటారు, కానీ నేను లోకల్. యాంకర్లు మొగులు రారా? యాంకర్లు పెళ్ళిళ్ళు అవ్వవా? ఆ అమ్మాయికి ఆల్రెడీ మొగుడు ఉన్నారా బాబు? అయినా నాకు నచ్చింది, నాకు అదే కావాలి. ఏమిటే వాడు ఇష్టం వచ్చినట్టు వాడు మాట్లాడుతున్నాడు, నువ్వేం చెప్పవేంటి? ఏమండి, దిల్ రాజు గారి సినిమా శతమానం భవతి, అది కూడా సూపర్ డూపర్ హిట్. సముద్రంలో దూకు సాగే, నేనేం చెప్తున్నా నువ్వేం చెప్తావు? కొత్త లేకుండా నీ యాటిట్యూడ్ తగలయ్యా. నీ వల్ల నా పరువు పోయిందిరా. ఏం పోయింది? నా పరువు పోయింది. వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ వాళ్ళే తెచ్చిచ్చేస్తారు. నేను చెప్పింది పరువురా. లేని దాని గురించి ఎప్పుడు ఆలోచించదు నాన్న. అయ్యో, హలో డార్లింగ్, వస్తాను. ఏంట్రా ఎవరితో మాట్లాడుతున్నావు? నా గర్ల్ ఫ్రెండ్. కన్న తండ్రి ముందు గర్ల్ ఫ్రెండ్ తో మాట్లాడతావా? ముందు మాటకి ఇబ్బంది, వెనక్కి వెళ్ళి మాడతాను. హలో డార్లింగ్ చెప్పు. వీడేమిటో ఇలా తయారాడు? అసలు ఈ ఇంట్లో ఉండి కన్నా చచ్చిపోవడం బెటరు. ఊరే చచ్చిపోవడానికి వెళ్తుంటే ఆపరా? నీకు ఎప్పుడు ఎదురు చెప్పాను నా, నేను ఎదురు చెప్పాను నీ పని. కానీ ఏమే నువ్వేనా ఆపచ్చు కదే. ఏదైనా మంచి పని చేసినప్పుడు నోరు టీవీ చేసుకోవాలండి, నోరు తెరవండి. ఈ విధంతో నేను చేయను.